రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేశంలోనే నెంబర్ 1గా అమరావతిని తీర్చిదిద్దుతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని పీఈపీఎల్ శ్రీబాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ లో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా అక్కడ నివాసితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2014లో కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ఆనాడు అమరావతిని అందరి ఆమోదంతో రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో జగన్కు ఓటు వేశారు. వైసీపీ వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశారు. ఇక్కడ పనులు ఆగిపోవటానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే కారణం. కేసులు వేసి రాజధాని ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఉపాధి కోసం మన ప్రాంత యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది. ప్రజాప్రభుత్వం వచ్చాక అమరావతికి పూర్వ వైభవం తీసుకువస్తాం. మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. బ్లాక్ డెవలప్మెంట్ మోడల్తో అభివృద్ధి. 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు నేను మంగళగిరికి వచ్చా. 5350 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పటి నుంచి కసి పట్టుదలతో నియోజకవర్గంలోనే ఉండి పనిచేస్తున్నా. ప్రతిపక్షంలో ఉన్న సొంత నిధులతో 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యా. ప్రతిపక్షంలోనే ఇక్కడకు 2 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాం. నన్ను పెమ్మసాని చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. డబుల్ ఇంజన్లా పనిచేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తాం. బ్లాక్ డెవలప్మెంట్ విధానంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంగళగిరి మీదుగా వెళ్లే బస్సులు, రైళ్లు ఇక్కడ ఆగే విధంగా చర్యలు తీసుకుంటాం. మంగళగిరిని గోల్డ్ క్లస్టర్గా మారుస్తాం. బిడ్డల భవిష్యత్తుకు బాబును గెలిపించాలి. పెమ్మసాని. గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈసారి అధికార మార్పిడి కేవలం రాజకీయంగా అధికార మార్పిడికి సంబంధించింది కాదు, 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. అమరావతిని కాపాడుకోవటానికి చదువుకున్న బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు విజనే కారణం. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి కూడా అభివృద్ధి చెంది ఉండేది. రాష్ట్రానికి మధ్యలో ఉంది. నీటి వనరులు ఉన్నాయని ఆనాడు అమరావతిని రాజధానిగా చేశారు. వైసీపీ వచ్చిన తర్వాత అంతా నాశనం చేశారు. డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించి లోకేష్ని, నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. మంగళగిరిలో ఒక తరం భవిష్యత్తు దెబ్బతింది. మంగళగిరి జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసీపీ విధ్వంసకర విధానాలతో మంగళగిరిలో ఒక తరం భవిష్యత్తు దెబ్బతింది. పెట్టుబడులు, పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయి. సంపద సృష్టించే వారిని తరిమికొట్టారు. విచ్ఛిన్న శక్తులకు అడ్డుకట్ట పడాలంటే లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలి. మంగళగిరి రైల్వే స్టేషన్, బస్టాండ్లో అన్ని ట్రైన్లు, బస్సులు ఆగే విధంగా చూడాలి. లోకేష్ వినూత్న రీతిలో రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పీఈపీఎల్ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విజయవాడ, గుంటూరుని హైదరాబాద్, సికింద్రాబాద్ మాదిరి జంట నగరాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో లోకేష్ ఓటమి కారణంగా ఏం కోల్పోయామో గ్రహించాం. 2024లో లోకేష్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. మంగళగిరి రైల్వే స్టేషన్లో వివిధ రైళ్లకు స్టాప్ లేదని, బస్టాండ్లో కూడా రాత్రి 8 తర్వాత బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి. మన పిల్లలు మన దగ్గరనే ఉద్యోగాలు, ఉపాధి పొందాలని ఆనాడు పెద్ద ఎత్తున ముందరికెళ్ళాం. ఈరోజు అమరావతి పనులు ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుండే దానికి కారణం ఇక్కడున్న శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవంగా ఆయన రాజకీయాల కన్నా లాయర్గా ఉంటే హరీష్ సాల్వేని భారతదేశంలోనే నంబర్ 1 లాయర్ ఉన్నారు తల్లి. ఆయనకి పోటీ పడ్డవాడు. ఈయన ప్రతి దాంట్లో లిటిగేషన్ పెట్టి, ఇబ్బందులు పెట్టి అమరావతి పనులు ముందలు తీసుకెళ్ళలేదు. మంగళగిరికి వచ్చేగల
మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన అడ్డుపడ్డారు. ఇంకా 2019 ఎన్నికలు వచ్చేగల ఒక్క అవకాశం మాటతో అందరూ ఆ మాయలో ఓటు వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నేను ఆ రోజు అనుకున్నా, శాసనసభ్యుడు గెలిచాడు, అతని పార్టీ అధికారంలోకి ఉంది. మొదటి బడ్జెట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయలు నన్ను చూసి మంగళగిరి కోసం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. నేను అనుకున్నా మంగళగిరి రూపురేఖలు మారుతాయని. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరికి చేసింది 0. ఒక్క కంపెనీ రాలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. పిల్లలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కానీ తర్వాత వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ విషయాల్లో ప్రాబ్లం ఉంది. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ని. మరి నేను కరోనాకు ముందు కరోనా తర్వాత వచ్చేటప్పటికి అంటే 2 to 3 ఇయర్స్లోనే ఒక 2 ఇయర్స్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి. అంటే దాని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఒక 3-4 ఇయర్స్ కనుక మంచి గవర్నెన్స్ ఉంటే ఒక ప్లేస్ ఎలా మారిపోతుంది అనే దానికి హైదరాబాద్ ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు కనుక ఉండుంటే ఉన్న 4 సంవత్సరాల్లోనే మీరు చూస్తూ ఉన్నారు ఎంత అభివృద్ధి చెందింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా క్యాపిటల్ పెట్టచ్చు, కానీ సెంటర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడైతే ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, వాటర్ ఉంది అని చెప్పి ఈ ప్రాంతంలో పెట్టి లోకేష్ గారిని మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ నిలబెట్టారు. ఎందుకంటే ఆ రోజున ల్యాండ్ ఎంత ఉందండి, ఇక్కడ 10 లక్షలు 15 లక్షలు ఉండేటువంటి ల్యాండ్ 2 కోట్లు 3 కోట్ల రూపాయలకు వెళ్ళింది. అపార్ట్మెంట్లు మీరు 50-60 లక్షలు కొనుక్కుంటే 1 కోటి రూపాయలు పైకి వెళ్ళిపోయినాయి ఆ రేట్లన్నీ. మరి అయినప్పటికీ కూడా చాలామంది గ్రాంటెడ్గా తీసుకొని, అంటే మంచితనాన్ని గ్రాంటెడ్గా తీసుకోవటం కామన్ అయిపోయింది. హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం, మొన్న 45% ఓటింగ్ అయింది. హైదరాబాద్ని అంత డెవలప్ చేస్తే అక్కడ ఓన్లీ 45 to 50% బయటకు వచ్చి ఓటేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి ఒక్కసారి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. అలానే చేయటం వల్ల మొన్న కూడా ఇక్కడ ఇబ్బంది అయింది. ఇంకా కొత్త వాళ్ళు ఏదో అద్భుతంగా చేస్తారు, సరే ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయని ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోమని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎండ ఉందనో ఇంకోటి ఉందనో కాకుండా ఓటింగ్ బూత్కి అందరూ ఓటు ఉందో లేదో చూసుకోండి. ఓటర్ ఐడెంటిఫికేషన్ తర్వాత మీరు ఓటర్ మోటివేషన్ మిగిలిన వాళ్ళకి కానీ, ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మీ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మీకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఓటర్ మోటివేషన్. థర్డ్ ఓటర్ ట్రాన్స్పోర్టేషన్, RMT రిజిస్ట్రేషన్ మోటివేషన్ ట్రాన్స్పోర్టేషన్. మీ వంతుగా ఈ 3 కనుక చేయగలిగితే, ఎందుకంటే గెలవటం అనేది గెలవటం ఒక్కటే కాదు, 5,000 మెజారిటీతో గెలిచిన దానికి 50,000 మెజారిటీతో గెలిచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇంత చేసినప్పుడు మాకు ఒక బాధ్యత, ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. అరే 2,50,000 మంది ఇక్కడ ఉంటే 50,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించారంటే 1,50,000 మంది మమ్మల్ని స్వాగతిస్తున్నారు, వీళ్ళకి నిరంతరం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన మాలో వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి లోకేష్ గారు విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు. ఈ రోజున శంకారావం సభలు కానీ, తెలుగుదేశం పార్టీకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ అన్నీ ఆయన ఈరోజు చూసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు గారికి తోడుగా. కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరే పోటీ చేస్తున్నారు అనుకునే విధంగా ఒక లోకేష్ గారి లాగా దీన్ని తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నా వంతుగా నేను చూస్తే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నాకేమీ పెద్దగా ఇందులో ఆశించేది ఏమి ఉండదు. దేవుడు అన్నీ ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చాడు, 2-3 జనరేషన్లు సరిపోని ఇచ్చాడు నాకు. సో కాబట్టి మాకు డబ్బు మీదో లేకపోతే పదవుల మీదో వీటి మీద ఆశ ఉన్న వ్యక్తులం కాదు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం, ఈ ప్రాంతానికి విపరీతమైనటువంటి అన్యాయం ఈరోజు జరుగుతూ ఉంది. దానిని ఎదిరించాలంటే ఇక్కడ ఉన్న బిజినెస్లో ఉన్న వ్యక్తులకి ఇబ్బంది అవుతూ ఉంది, ఎందుకంటే వాటినే వీక్నెస్గా చేసుకొని ఈరోజు అటాక్ చేస్తున్నారు. కాబట్టి
ఈ ప్రాంతంలో మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు వచ్చి మేము చేస్తున్నాం తప్పించి ఇందులో మాకు వేరేది ఏమీ లేదని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము అంత దూరం నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మీరు పొద్దున 7 నుంచి నైట్ 12 వరకు తిరుగుతా ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే రాబోయే ఇది అధికార మార్పిడి, రేపు జరగబోయేటువంటి అధికార మార్పిడి అనేది వర్గాలకు సంబంధించిన కాదు, తరాల భవిష్యత్తుకు సంబంధించినది అనేది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే మొత్తం పెట్టుబడులు తెలంగాణకు వెళ్ళిపోయినాయి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి కనుక ఇలాంటి తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఎవరి వల్ల కాదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మీరంతా తెలివైన వారు, మేధావులు, చదువుకున్నవారు, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మంగళగిరిగా అనేది కుప్పం తర్వాత అదృష్టం చేసుకున్నటువంటి ప్రాంతం. ఎందుకంటే మొత్తం లోకేష్ గారి చేతుల్లో ఉంటుంది రేపు ఏది చేయాలన్నా కూడా. సో మీకు ఇక్కడ ఉండేటువంటి రోడ్లు చూస్తూ ఉన్నాం, ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. మొట్టమొదటి రోడ్లు వేస్తారు, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఏమైనా స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాటర్ కానీ, ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేది ఈ చుట్టుపక్కల కృష్ణ అనేది ఎంత వాటర్ ఉంటే వాటర్ ఇష్యూ ఉండడం అనేది చాలా దుర్మార్గం, మన దురదృష్టం అనుకోవాలి దానికి. ఈ 5 సంవత్సరాల్లో మరి ఎందుకు వాళ్ళు ఏం చేయలేదో నాకు అర్థం కాలేదు. కనీసం ఒకటంటే ఒక పని కూడా చేసిన పాపం లేదు. ఆ సిమెంట్ రోడ్లు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం పార్టీగా చేసినవే. 40 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కాబట్టి ఆయన కానీ నేను కానీ మ్యాక్సిమం మళ్ళీ ఎదుటి వ్యక్తి ఇక్కడ పోటీ చేయాలంటే భయపడే విధంగా మేము డెవలప్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ కానీ అన్నీ మాకు తెలుసు. ఇవన్నీ 1 by 1 ఫస్ట్ 2 to 3 ఇయర్స్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సంపదని సృష్టించే వాళ్ళని కోల్చటమే ధ్యేయంగా ఈ వైసీపీ గవర్నమెంట్ మనకి చేస్తూ ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ రోజున ఇక్కడ పోటీ ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి అలాగే విచ్ఛిన్నకర రాజకీయాలకి చేస్తున్న వాళ్ళకి పోటీ. మనకి భవిష్యత్తు కావాలంటే మనం కంపల్సరీ ఇక్కడ లోకేష్ బాబు గారిని, అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు, వారు కూడా అంటే మనం ఏదో అనుకుంటాం ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు ఆయనకి ఏం తెలియదు అని చెప్పి, కానీ ఆయన చాలా క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి ఇక్కడ నా వంతు నేను ఏదైనా చేయాలి, నా నేల కోసం ఏదైనా చేయాలి అని చెప్పి తప్పనిబడి దేనికైనా సరే తెగించి నేను నిలబడతాను ప్రజల కోసం, నా గుంటూరు పార్లమెంటు దీనికోసం అని చెప్పి మన వాణిని ఢిల్లీలో వినిపించేదానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మీ ఆశీర్వచనాలు చాలా బలంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దేనికంటే మంగళగిరి గుంటూరు నుంచి విజయవాడ నుంచి రాయలసీమ వెళ్ళే ప్రతి ఎక్స్ప్రెస్ బస్సు మంగళగిరి మీదుగానే వెళ్తుంది. అలాగే రాయలసీమ వెళ్ళే ఇక్కడ నుంచి ప్రతి ట్రైన్స్ మంగళగిరి మీదుగానే వెళ్తాయి. కానీ ఇక్కడ స్టాపులు ఉండవు. విజయవాడలో అంటే మన ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వ్యాపార నిమిత్తం కానీ హైదరాబాదో లేదంటే తెలంగాణలో అయితే ఇటు తిరుపతో ఇటు నుంచో వచ్చేవాళ్ళు తెల్లవారుజామున 3 4 వస్తే మంగళగిరి టికెట్ అంటే ఎవరు విజయవాడ తీసుకోవాలి, లేదంటే ఇటు నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు తీసుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి. అంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడ చేస్తున్న పాలకుల పరిస్థితి. ఇది చాలా దారుణం. మంగళగిరి వాసులమేయండి మనం వ్యాపారం ఇక్కడ మంగళగిరి మీదుగా అన్నీ వెళ్తూ ఉండి ఇక్కడ స్టేజ్లు అయితే ఈ రోజున లేవు. రేపు పెమ్మసాని గారు ఎంపీ గారు అయిన తర్వాత వాటన్నిటికీ మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దేనికంటే దాదాపు మేము ఒక 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి. ఇక్కడ మంగళగిరి నుంచే అన్నీ వెళ్తాయి. అంటే మేము వ్యాపారాలకి ఇతర నగరాలకి వెళ్ళి వచ్చేవాళ్ళం. నాతోటి సోదరులు స్వర్ణకారులు కానీ అలాగే మిగతా చేనేత వ్యాపారస్తులు కానీ తెల్లారుజామున 3 2 బస్సులు దిగుతాం విజయవాడలో. విజయవాడ నుంచి మంగళగిరి కనెక్టివిటీ ఉండదు. కానీ విజయవాడ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్లు, విజయవాడ నుంచి కనిగిరి, విజయవాడ నుంచి తిరుపతి బస్సులు అయితే ఉంటాయి. కానీ మంగళగిరి అంటే దిగు అంటారు. గుంటూరు తీసుకొని డ్రైవర్ని రిక్వెస్ట్ చేసుకొని దిగాలి. అలాగే మేము అటు నుంచి వచ్చేప్పుడు ట్రైన్స్లో కూడా అంతే, మంగళగిరి స్టేజ్ ఉండదు, మంగళగిరి మీదకే వెళ్తాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య. అలాగే ఇక్కడ డ్రైనేజీ మంగళగిరిలో నిన్న లోకేష్ గారు మేము 2 రోజులు తిరుగుతూ ఉంటే ప్రతి చోట ఇదే సమస్య, డ్రైన్ల సమస్య. దానికి ఆయన చాలా తీవ్రంగా స్పందించి భూగర్భ డ్రైనేజీ మనం సాధిద్దాం అనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి పాలసీ మనం చేద్దాం దీనికి అని చెప్పి, అంటే ఈ రోజున మనం ఇక్కడ ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో మనం పోటీ చూస్తూ ఉంటే
ఒక అంటే తేలికపాటి వాళ్ళ కోసం వాళ్ళ రాజకీయ కుతంత్రాల కోసం ఒక ఆడపడుచుని పెట్టారు ఇక్కడ. రేపొద్దున అమ్మాయి బలంగా ఏం పోరాడుతుంది మన తరపున, కానీ మన లోకేష్ బాబు గారు అంటే ఇక్కడ భావితరాల నాయకుడైన రేపు ఇక్కడ బలంగా నిలబడి మన సమస్య కోసం మన పోరాడి తీసుకురాగలిగేది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్రంలో కానీ సెంటర్లో కానీ కొంచెం ప్రభావం చూపించగల వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈయన్ని మనం గెలిపించుకొని భారీగా గెలిపించుకోగలిగితే మన సమస్యలు మనం పోరాడి సాధించుకోవడానికి ఒక మంచి రహదారి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. దేనికంటే మనం చూస్తూ ఉన్నాం, అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఏదో సాధిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు అంత తక్కువ కాదు. దేనికంటే వీళ్ళు భవిష్యత్తుని దృష్టి ఒక తరం నాశనమైపోయింది. ఇక్కడ తరం నాశనమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అయితే మంగళగిరి ప్రత్యేకంగా చాలా దారుణంగా వెనకబడిపోయింది. 7 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి అనేది లేదు సార్. మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఒకటే సార్, ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా మీరు ఐటీ ఇచ్చారు. ఐటీ వల్ల ఈ ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందింది. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు, దగ్గరలోనే ఉంటున్నారు. మీరు చేసిన గొప్ప సహాయానికి కృతజ్ఞతలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, దీనికి బస్ స్టాండ్ ఉంది కానీ బస్సులు స్టాప్ లేదు. 8 గంటల తర్వాత బస్సు ఏది ఆగదు. రిక్వెస్ట్ కోరి ఇక్కడ ఆగాలి. సార్ గారు చెప్పినట్లుగా అది వాస్తవం. ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ ఉంటున్నాను. సో ప్రాపర్ ప్లానింగ్తో డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా నా ఎజెండా భూగర్భ డ్రైనేజ్, అది శాశ్వతమైన పరిష్కారం. అది కూడా రాబోయే 20 సంవత్సరాలు డిమాండ్ బట్టి డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటా. నిద్ర లేవగానే మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాటర్ కావాలి. ఆ వాటర్ అందించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి ఉంటుంది. ఆ గవర్నమెంట్ ప్రతిదీ మాట చెప్పి మడమ తిప్పడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళలకు ముందు ఎదుర్కొంటున్న సమస్య భద్రత లేకపోవటం. మనం ఉన్న పరిస్థితిలో బయటకు వెళ్ళి ఇంటికి వస్తారు అని చెప్పేసి నమ్మకాలు లేవు. ప్రతి మహిళ బయటకు వెళ్తే స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకపోయింది. అంటే పోలీసులు ఏది చేసినా కానీ పట్టించుకొని పరిస్థితిలో ఉన్నాము. అంటే అలాంటి పరిస్థితి మనకు అవసరమా? రౌడీజం మనకు అవసరమా అని ఒక్కసారి మనమంతా ఆలోచించుకొని మన హృదయ పరిశీలన చేసుకుంటే గవర్నమెంట్ ఎవరుంటే భద్రత ఉంటుంది. ఒక్క చిన్న ప్రాబ్లం అయితేనే తనకు తను ఉరేసుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళి ఎలా చేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి ఒక చిన్న తప్పు చేస్తేనే వాళ్ళు ఉరిశిక్ష వేసుకొని చనిపోయారు. ముఖ్యంగా ఈ 5 అపార్ట్మెంట్లు ఈ కాలనీలో గ్రౌండ్ వాటరు పూర్తిగా సాల్ట్ ఉంది సార్. అంటే 4000 TDS ఉంది ఇక్కడ. జనరల్ పర్పస్ కూడా వాడుకోవడానికి వీలేదు. అంటే ఒక పాయిలాగా భూగర్భంలో వెళ్తుందండి. మళ్ళీ మిగతా చోట్ల అట్లా లేదు, ఈ ఒక్క పాయిలే పోతుంది. దానివల్ల మేము గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం లేక ట్యాంకర్ల ద్వారా అంత వాటరు మేము రోజుకి అన్ని లీటర్ల వాటర్ కొనుక్కుంటున్నామండి. దానివల్ల అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. 2500, 3000, 4000 కూడా మెయింటెనెన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. గ్రౌండ్ వాటర్ ముఖ్యంగా ఈ ఏరియాలో మాత్రం ఇబ్బంది ఉందండి. మాకు చవగా ఉన్న వాటర్ వచ్చినా పర్వాలేదు, జనరల్ పర్పస్ వస్తే మిగతాది మేము డ్రింకింగ్ వాటర్ కొనుక్కున్నా ఇబ్బంది లేదు. అసలు బేసిక్ వాటర్ లేదండి. సో దీనికి షార్ట్ టర్మ్గా లాంగ్ టర్మ్గా పెద్దలు మీరు ఆలోచన చేసి ఏదన్నా జర్మన్ టెక్నాలజీ అటువంటిది ఏమన్నా బోర్వెల్స్ ఏమైనా వేయగలిగితే మా 5 అపార్ట్మెంట్లకి మీరు గ్రౌండ్ వాటర్ కనుక సప్లై చేయగలిగితే మాకు సగం మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీరు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి కృష్ణా వాటర్ని లాంగ్ టర్మ్లో తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ అయినా ఇంప్రూవ్ చేస్తే అది మంచిదే, ఇబ్బంది లేదు. కానీ ఇమ్మీడియట్గా మాకు రిలీఫ్ కావాలండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది బేసిక్ పాయింట్ అండి. మిగతా మీరు ఆటోమేటిక్గా అడ్రస్ చేస్తారు. డ్రైనేజ్ సౌకర్యం అనేది, డ్రైనేజ్ సౌకర్యం కూడా మాకు ఇటు అప్ స్ట్రీమ్ వెళ్ళకపోవటం వల్ల టెక్నికల్గా ఏం చేయలేకపోయారు. ఇది డౌన్ స్ట్రీమ్లోకి వెళ్ళాలండి. డౌన్ స్ట్రీమ్లోకి వెళ్ళాలంటే అక్కడ దేవుడు మాన్యం ఉందండి ఒక 5 దాని కనుక ప్రభుత్వ తరంగా డెసిషన్స్ తీసుకుంటే సర్వీస్ రోడ్డుకి కనెక్ట్ అయిపోతుందండి. ఈ రోడ్డుతో పాటు డ్రైనేజ్ కూడా సర్వీస్ రోడ్డుకి వెళ్ళిపోతుంది హైవే పక్కన. సో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం టెంపరీగా సాల్వ్ అవుతుంది. తర్వాత మీరు పెద్దలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ స్కీమ్ అనేది ఎదురుగా ఉంటుంది అభివృద్ధిలో భాగంగా. అప్పటి వరకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఈ 2 పనులు మాకు కంపల్సరీగా కావాలి సార్.